7 రోజుల క్యాజువల్ సెలవు ఇచ్చారు. ఊపిరి పీల్చుకో ధర్మారెడ్డి. ఆ తర్వాత అసలు ఆట మొదలవుతుందని హెచ్చరించారు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి. శ్రీ వెంకటేశ్వర స్వామి వద్ద నుంచి తప్పించుకోవాలని ధర్మారెడ్డి ఎన్నెన్నో ప్రయత్నాలు చేసి విదేశాలకు పారిపోవాలని ఎన్నెన్నో లేఖలు పెట్టుకున్నాం. కానీ శ్రీవారి సొమ్ము రికవరీ కాకుండా నిన్ను ఎలా పంపిస్తాడు? అందుకే వెంకటేశ్వర స్వామి విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేదు. నీ లెటర్ రిజెక్ట్ అయ్యేలా చేయించాడని ధర్మారెడ్డిని ఉద్దేశించి నవీన్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ జీఏడీ కేవలం 7 రోజుల అనుమతి ఇచ్చి ఏపీ దాటి వెళ్లొద్దు అన్నారు అంటే ధర్మారెడ్డి పని అయిపోయిందని అన్నారు నవీన్ కుమార్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు స్వామివారి దర్శనానికి వస్తున్నారు కాబట్టి ధర్మారెడ్డి ముఖం చూసేందుకు ఇష్టం లేక 7 రోజులు మాత్రమే విరామం ఇచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమలకు వచ్చి వెళ్లిన తరువాత అసలు ఆట ప్రారంభమవుతుందని, శ్రీవారి సేవా టికెట్ల మీద, శ్రీవాణి టికెట్ల మీద, శ్రీవారి డిపాజిట్ల మీద కమిషన్లకు కక్కుర్తిపడి ఇంజనీరింగ్ పనులకు కేటాయించిన కోట్లాది రూపాయల మీద సిఐడి, సిబిఐ ఎంక్వైరీ ప్రారంభమవుతుందని నవీన్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పరమ పవిత్రమైన శ్రీవారి సొమ్మును మంచినీళ్లలాగా జగన్మోహన్ రెడ్డి నా జేబులో ఉన్నాడన్న అహంకారంతో, అధికార బలంతో, డబ్బు మదంతో శ్రీవారి ఆలయ పవిత్రతను ధర్మారెడ్డి మంటగలిపాడని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ధర్మారెడ్డి తప్పించుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశావు. దేశ విదేశాలకు వెళ్లిపోవాలని చెప్పి లెటర్లు పెట్టుకున్నావు. కానీ వెంకటేశ్వర స్వామి పంపించలేదు, తప్పించుకోలేవు. ఈ రోజే సీల్డ్ కవర్లు పంపించారు. ఏమని? ఏపీ జీఏడీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అయ్యా ఐడిఎస్ అధికారి ధర్మారెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎఫ్ఏసి 7 days క్యాజువల్ లీవ్ శాంక్షన్డ్ టు లీవ్ ద హెడ్ క్వార్టర్స్ బట్ షుడ్ బి అవైలబుల్ విత్ ఇన్ ద స్టేట్. బ్రహ్మాండంగా నువ్వు తప్పించుకోవాలంటే కుదరదు ధర్మారెడ్డి గారు. నీ పని అయిపోయింది. నువ్వు ఇక్కడ వడ్డీ కాసుల వాడికి మొత్తం వడ్డీతో సహా చెల్లించిన తర్వాతే నిన్ను ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి రిలీవ్ చేస్తాడు. ఏ ప్రభుత్వము నిన్ను రిలీవ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి శ్రీవారి సొమ్ముని మంచి నీళ్లలాగా జగన్మోహన్ రెడ్డి నా జోబిలో ఉన్నాడని చెప్పని అధికార బలంతో, అహంకారంతో, అధికార దాహంతో తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రతను మంట కలిపేశావు. ఈ రోజు నీకు వెంకటేశ్వర స్వామి లీవ్ కూడా శాంక్షన్ చేయాల. 7 రోజులు క్యాజువల్ లీవ్ ఇచ్చాడు ఈ రాష్ట్రంలోనే ఉండమని చెప్పి. నీకు కూడా అది కూడా ఎందుకు ఇచ్చారో తెలుసా? రేపు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి ముందు తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తాడు. చంద్రబాబు నాయుడు గారు నీ ముఖం చూసేదానికి ఇష్టం లేక గౌరవంగా వారం రోజులు బయటకు వెళ్ళిపోమని చెప్పండి, వారం రోజుల తర్వాత అందుబాటులో ఉండమని చెప్పండి. మొత్తం సిబిఐ ఎంక్వైరీ, సిఐడి ఎంక్వైరీ అన్ని కూడా శ్రీవారి సేవా టికెట్ల మీద, శ్రీవారి దర్శనాల మీద ఎన్ని వేల కోట్లు ఈ రోజు నేషనల్ బ్యాంక్ నుంచి ప్రైవేట్ బ్యాంకులకి తరలించారు. ఎన్ని వందల కోట్లు ఈ రోజు సివిల్ కాంట్రాక్టర్ల కోసం మీరు 10% కమిషన్ కి శ్రీవారి వెంకటేశ్వర స్వామికి పంగనామాలు పెట్టారో ఇవన్నీ కూడా లెక్క తేల్చేదానికే వారం రోజులు మాత్రం నిన్ను ఊపిరి పీల్చుకోమని చెప్పి భగవంతుడే అవకాశం ఇచ్చాడు. వారం తర్వాత నువ్వు వచ్చావంటే అసలు గేమ్ ప్రారంభం అవుతుంది. ఇది అంతం కాదు ధర్మారెడ్డి, ఇది ఆరంభం మాత్రమే.